అరే వా! నీకన్నీ తెలుసంటావు కదరా! అవును. ఒక డౌట్ అడుగుతా చెప్తావారా? ఏంట్రా అది? అసలు దేవుడు ఉన్నాడారా? ఉంటే ఎలా ఉంటార్రా? అరే! దేవుడంటే నా ఉద్దేశంలో ధైర్యం, నమ్మకం, బలం. అంటే? దేవుణ్ణి పూజిస్తే మన వెన్నంటి ఉంటాడనే నమ్మకం. మన బాధలు ఆయనకు చెప్పుకుంటే వచ్చే ధైర్యం. మన కష్టాల్లో ఆయన్ని తలుచుకుంటే వచ్చే బలం. అర్థం కాలేదు కదా? బుర్రలో బ్రెయిన్ ఉంటే అర్థమవుతుంది. అంటే దేవుడు ఉన్నట్టా? లేనట్టా? అరే! మన దగ్గర దేవుడు ఉన్నాడో లేడో ఎవ్వరికీ తెలీదు. కానీ మన దగ్గర చాలా మంది దేవుళ్ళున్నారు. అవును బా! పాయింటే. అసలు దేవుడిని ఎవ్వరు చూడలేరు కదా! మరి ఇంతమంది దేవుళ్ళని ఎలా సృష్టించారంటావు? అరే! దేవుడి పేరు చెప్పి మోసం చేసి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారా మన దగ్గర? ఓకే బా! మరి రేపు కలుద్దాం. డాక్టర్ ఇప్పుడు ఆ అబ్బాయికి ఎలా ఉంది? బాగానే ఉంది, పర్లేదు, ఈస్ ఫైన్. బా! ఎక్కడున్నావురా? అర్జెంట్ ఇక్కడ క్లినిక్ దగ్గర రారా? ఓకే, తొందరగా వచ్చేయి. హాయ్ రా. ఏంట్రా ప్రాబ్లం? లేదురా, ఒక చిన్న ప్రాబ్లం. ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయిందిరా. ఎవరు? ఎవరో తెలియదురా. రోడ్డు పైన యాక్సిడెంట్ అయితే తీసుకొచ్చాను. అయితే ఎలా ఉన్నారా ఇప్పుడు? బాగానే ఉందిరా, పర్లేదని డాక్టర్ చెప్పిండు. పర్లేదా ఇప్పుడు? ప్రొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నావు కదరా, పద టీ తాగుదాం. ఓకే ఓకే పెట్టేమా, నీకు తర్వాత కాల్ చేస్తా. అరే మామ, దేవుని చూడాలన్నావు కదా, పద చూపిస్తా. అయ్యా అయ్యా, నా కొడుకు ఏమైంది ఇక్కడ? బాగానే ఉంది, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. బయట ఉన్న అబ్బాయి కాపాడాడు, ఈజ్ థ్యాంక్స్ టు హిమ్. బాబు, నా కొడుకుని ఎవరు కాపాడిండ్రు? బాబు, నా కొడుకుని ఎవరు కాపాడిండ్రు? బాబు, ఎట్లా జరిగింది? ఎలా జరిగింది? ఎక్కడ కొట్టేశారు? దేవుళ్ళ వచ్చి కాపాడు, థ్యాంక్స్. ఒరే సాయి, ఇప్పుడు అర్థమైంది కదా దేవుడు అంటే ఏంటో. దేవుడు అంటే ఎక్కడో లేరురా, నీలో నాలో మనందరిలో ఉంటాడు. కష్టాలు ఉన్న వాడిని ఆదుకుంటే వాడికి దేవుళ్ళ కనిపిస్తాడు, దేవుడు అనిపించుకుంటాడు. ఇప్పుడు అర్థమైంది బా, దేవుడు అంటే ఏంటో. థ్యాంక్స్ బా, నన్ను దేవుణ్ణి చేసావు. ప్రేమించేవాడిని ప్రేమికుడు అంటారు, శ్రామించేవాడిని శ్రామికుడు అంటారు.
అలాగే సాయం చేసేవాడిని దేవుడు అంటారు. మన గురించే మనం ఆలోచిస్తే మంచితనం అవుతుంది, అదే నలుగురు గురించి ఆలోచిస్తే గొప్పతనం అవుతుంది. సో హెల్ప్ అదర్స్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ బై యూ. వీలైతే సాయం చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికైనా సాయం చేయకపోయినా పర్లేదు, కానీ హాని మాత్రం చేయకండి.